హాయ్ అండి, వెల్కమ్ టు మన ఛానల్. ఈ రోజు వీడియోలో అయితే ఒక కొత్త రెసిపీతో అయితే చూపించిపోతున్నానండి. ఎప్పుడు దోశ, ఇడ్లీ, చపాతీ, రైస్ ఐటెం కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలానే బాగుంటుంది. ఫస్ట్ అయితే ఒక బౌల్ తీసుకొని మెజర్మెంట్ కప్లో 2.5 కప్ అంతా గోధుమ పిండి తీసుకున్నాను. టేస్ట్కి ఎంత కావాలో అంత సాల్ట్ కూడా వేసుకొని 2 టేబుల్ స్పూన్ అంతా కుకింగ్ ఆయిల్ కూడా వేసుకొని దీన్ని బాగా కలుపుకోవాలా. కొద్దిగా వాటర్ అనేది వేసుకొని బాగా కలుపుకునేలా. మన చపాతీ కన్నా ఇంకొద్దిగా అనేది గట్టిగా ఉండాలా. చపాతీకి సాఫ్ట్గా ఉంటుంది, బట్ మనకి సాఫ్ట్గా ఉంటే పిండి అనేది మనకి రెసిపీని సరిగా వచ్చలేదు. కొద్దిగా గట్టిగా ఉండాలా. ఇలా బాగా కలుపుకునేలా. కలుపుకునేసినాక కుకింగ్ ఆయిల్ అనేది ఒక 2 టేబుల్ స్పూన్ అంత వేసుకుంటా ఉన్నాను. 2 టేబుల్ స్పూన్ అంత వేసుకొని ఇంకొకసారి బాగా కలుపుకునేసి 10 మినిట్స్ అనేది మనం సైడ్కి పెట్టుకునేలా. ఒక మూసి పెట్టేసి ఒక 10 మినిట్స్ అనేది నేను సైడ్కి పెట్టుకునేస్తాను. దీనికి స్టఫింగ్ కోసము 2 ఆలునైతే నేను పెట్టుకున్నాను. ఆలు కూడా అంతే, మనకి ఫుల్ ఉడకూడదు, ఒక 70% ఉడికితే మనకి చాలు. ఇలా తురిమేది వస్తుంది కదా, దాంట్లో అయితే నీట్గా తురుముకునేలా. మనం స్మాష్ చేస్తే అది ఆడాడ గంట ఉంటుంది, మనకి సరిగా వచ్చలేదు. ఇలా తురిమేది ఉంటుంది కదా, దీంట్లో బాగా మనం తురుముకునేస్తే నీట్గా అనేది వస్తుంది. మనకి ఈజీగా కూడా తురుముకునేచ్చండి. నీట్గా ఇదైతే బాగుంటుంది, గంట లేకుండా ఉంటుంది. మనం తురిమేటప్పుడు హోల్ అనేది పెద్దగా ఉంటుంది కదా, దాంట్లోనే తురుముకుండా బాగా వస్తుంది. చూడండి, ఇదంతా నీట్గా తురుముకునేస్తే నీట్గా మనకి స్టఫింగ్ చాలా బాగా వస్తుందండి. ఇలా ఉండాల. మనకి ఆలు అనేది జాస్తి ఉడకకూడదు, ఒక 70% ఉడికింటే చాలు. ఉల్లిపాయ కొద్దిగా ఒక 1/2 కప్ అంత వేసుకుంటాను. కొద్దిగా కొత్తిమీర వేసుకొని మనకి టేస్ట్ తగినంత సాల్ట్ వేసుకుంటాను. ఒక 1/4 టేబుల్ స్పూన్ అంత చిల్లీ పౌడరు, 1/4 టేబుల్ స్పూన్ ధనియా పౌడరు, కొద్దిగా గరం మసాలా, కొద్దిగా జీరా పౌడర్ వేసుకుంటాను. కొద్దిగా 1/4 టేబుల్ స్పూన్ అంతా చాట్ మసాలా వేసుకుంటానండి. చాట్ మసాలా అయితే కంపల్సరీ వేసుకోండి, చాలానే బాగుంటుంది. ఇన్ కేస్ చాట్ మసాలా లేకపోతే గరం మసాలా వేసుకొని బాగా అయితే కలుపుకునేసి ఇలా ఉండలు చేసి సైడ్కి అనేది పెట్టుకునేలా. చాలానే బాగుంటుందండి. ఇలా ఒకసారి ట్రై చేయండి. నేనైతే ఇదంతా నీట్గా ఉండలు చేసి పెట్టుకొని సైడ్కి అనేది పెట్టుకున్నాను. మనం 10 మినిట్స్ అయింది కదా, అది కూడా మనకి గోధుమ పిండి అనేది కూడా చూడండి, మనం కలిపిండేది నీట్గా సాఫ్ట్గా కొద్దిగా సాఫ్ట్ అనేది అయింది. చాలా సాఫ్ట్గా ఉండకూడదు, అందుకే కలుపుకునేటప్పుడే కొద్దిగా గట్టిగా కలుపుకోవాలా. ఇలా మనం ఒక నీట్గా ఇంకొక బాగా కలుపుకునేసి మనం పిండి అనేది కొద్దిగా జాస్తినే తీసుకోండి. చపాతీ పిండి కన్నా కొద్దిగా జాస్తినే ఉండాలా. అప్పుడే మనకి ఆలు పరోటా అనేది చాలా బాగా వస్తుంది. మనం సేమ్ చపాతీ తీసుకుంటే మనకి స్టఫింగ్ అనేది చాలా పైనకి వచ్చేస్తుంది. కొద్దిగా చాలా తీసుకొని మనము చపాతీ రుద్దుకుంటాం కదా, పీట దాంట్లోకి వేసుకొని కొద్దిగా గోధుమ పిండి వేసుకొని బాగా దాన్ని మనము రుద్దుకోవాల్సి వస్తుంది. ఆయిల్ అలా వేసుకుని రుద్దండి, ఇలా పిండి వేసుకొని రుద్దుకోండా. మధ్యలో అయితే ఇలా కొద్దిగా రుద్దినాక మధ్యలో స్టఫింగ్ అనేది పెట్టుకొని పైన అంతా వస్తుంది. అది నీట్గా మనము సేమ్ మనకి కచోడి ఎట్లా చేసుకుంటాం అట్లా చేసుకుని పైన ఉండేది మనకి ఎక్స్ట్రా పిండి అనేది అది తీసేయండి. తీసుకునేసిందని కొద్దిగా మనం పిండి అనేది వేసుకొని మనం చపాతీ రుద్దుకుంటాం కదండి, అలా అయితే రుద్దుకోకూడదు. ఎలా అంటే ఇది ఆలు పెట్టింటాం కదా మధ్యలో అయితే స్టఫింగ్కి, అదైతే వచ్చేస్తుంది. నిదానంగా మనమైతే దీన్ని అయితే చపాతీ మనము రుద్దుకోవాల్సి వస్తుంది. కొద్దిగా హార్డ్గా రుద్దా కూడా మనకి స్టఫింగ్ అనేది వచ్చేస్తుంది. కాబట్టి నిదానంగా రుద్దుకుంటే ఆలు పరోటా నీట్గా చాలా బాగా వస్తుందండి. చాలా టేస్టీ కూడా ఉంటుంది. ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి. ఆలు ఉన్నప్పుడు చాలా టేస్టీగా కూడా చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇలా అయితే నిదానంగా రుద్దుకున్నాక నేనైతే కొద్దిగా నువ్వులు వస్తాయి కదండి, తెల్ల నువ్వులు, అవి వేసుకుంటా ఉన్నాను. కొద్దిగా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది తినేటప్పుడు. అయితే కొద్దిగా తెల్ల నువ్వులు వేసుకొని కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఇంకొకసారి మనము ఇలా రుద్దుకుంటే చాలండి. చాలా ఏం అవసరం లేదు, 1 కిత ఇలా రుద్దుకుంటే చాలు మనకి. అదంతా నీట్గా ఇదవుతుంది. ఇప్పుడైతే మనము స్టవ్ పైన ఒక పెనం పెట్టుకొని మీడియం ఫ్లేమ్ పెట్టుకొని అయితే దీన్ని మనం కాల్చుకోవాల్సి వస్తుంది. మీడియం ఫ్లేమ్ పెట్టుకునేదాన్ని ఇంకా చాలా బాగా అయితే మనకి పరోటాని రెడీ అవుతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. గీ కానీ కుకింగ్ ఆయిల్ కానీ ఏదైనా కానీ ఒక 2 టేబుల్ స్పూన్ అంత వేసుకొని మనము కాల్చుకుంటే ఆలు పరోటా అనేది రెడీ అవుతుంది. చాలా టేస్టీ కూడా ఉంటుంది. మనకి పల్లి చట్నీ కానీ టమాటో చట్నీ కానీ చాలానే బాగుంటుంది. దీనికి టమాటో చట్నీనే చాలా బాగుంటుంది. ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా టేస్టీగా చేసుకునేచ్చు. చూడండి ఎంత బాగుంది అనేసి, టేస్ట్ కూడా చాలానే బాగుంటుంది. ఇలా ఒకసారి ట్రై చేసి ఎలా ఉంది ఏంటి అనేది ఫీడ్బ్యాక్ ఇవ్వండి. అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఫ్రెండ్స్కి షేర్ చేయండి. చూడండి ఎంత బాగుంది అనేసి, చాలానే బాగుంటుంది. నేనైతే ఈ రెసిపీకి అయితే నేను కాంబినేషన్ వచ్చి టమాటో చట్నీ చేసుకున్నాను, చాలానే బాగుంటుంది.